సూటిపోటి మాటలేంటి? సూటిగా మాట్లాడితే తట్టుకోలేరేమోనని. ఏమైంది రమ్య నీకు? నాకేం కాలేదు, మీరే తండ్రి కాబోతున్నారు. మళ్ళీనా? అప్పుడే అంత నటించక్కర్లా. ఈసారి మీ బడ్జెట్ పెంచింది నేను కాదు, సోనాలి. అంటే? సోనాలి గర్భవతి. వాట్? సుఖం ఫ్రీగా దొరికిందని అనుభవిస్తే ఏమవుతుంది? దాని గర్భం పెరిగింది, మీకు బడ్జెట్ పెరిగింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏంటి ఈ రాక్షసి ఇంకా నిద్రపోలేదని బాధపడుతున్నారా? రమ్య ఏంటా మాటలు? కొత్త కొత్త మోజులు పుట్టుకొస్తున్నా కదా, నేను అడ్డం అనుకుంటున్నారేమో. నేను గిట్టకుండా పోయాను, నా మాటలు కూడా గిట్టడం లేదనమాట. రమ్య, ఆఫీస్ లో ఓవర్ టైం చేసి వస్తున్నాను, చాలా టైర్డ్ గా ఉన్నాను. ఓవర్ టైం ఏ కర్మ, ఈ మధ్య ఓవర్ యాక్షన్ కూడా చేసేస్తున్నారు. సూటిపోటి మాటలేంటి? సూటిగా మాట్లాడితే తట్టుకోలేరేమోనని. ఏమైంది రమ్య నీకు? నాకేం కాలేదు, మీరే తండ్రి కాబోతున్నారు. మళ్ళీనా? అప్పుడే? అంత నటించక్కర్లా. ఈసారి మీ బడ్జెట్ పెంచింది నేను కాదు, సోనాలి. అంటే? సోనాలి గర్భవతి. వాట్? సుఖం ఫ్రీగా దొరికిందని అనుభవిస్తే ఏమవుతుంది? దాని గర్భం పెరిగింది, మీకు బడ్జెట్ పెరిగింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మీరు పచ్చిగా తిరిగితే తప్పులేదు, కానీ నేనంటే అది పిచ్చివాగుడా? రమ్య, నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు. సోనాలికి నాకు ఎందుకు సంబంధం ఉంటుంది? కావాలంటే సోనాలి అడుగుతుందా? రా మరి. సోనాలి, సోనాలి, నువ్వు మంచిదాను అనుకున్నాను. ఎవరితో కులికావు? నిన్నే అడిగేది. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు? దయచేసి ఆ విషయం మాత్రం నన్ను అడగొద్దు. చెప్పమని మీరు బలవంతం చేస్తే చేస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదక్క, నేనున్న పరిస్థితిలో అంతకన్నా మార్గం లేదని చెప్పి. అమ్మమ్మో, అంత పని చేయకు. రమ్య, తను ఇక్కడ చచ్చిపోతే మన కొంపలు ఆరిపోతాయి. పోలీసులు కేసులు నానా గొడవ అయిపోతుంది. తను ఏడిపోతే తను ఏడుస్తుంది, కానీ నువ్వు పద. ఏంటి ఇద్దరూ కలిసి కొత్త డ్రామా ఆడుతున్నారా? ఇందులో డ్రామా ఏముంది? తను కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేను తండ్రిని కానని చెప్పింది కదా. ఎక్కడ చెప్పింది? అడిగితే చచ్చిపోతానని మీరు చెప్పమన్నట్టు చెప్పింది. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, నువ్వు పడుకో పడుకో, రెస్ట్ తీసుకో. రమ్య, నువ్వు పద, రెస్ట్ తీసుకోమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. రమ్య, నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావు. మీరు నన్ను అర్థం చేసుకుంటే దాన్ని ఇంట్లోంచి బయట గెంటేయచ్చు కదా. సరే, గెంటేయచ్చు. గెంటేస్తే నీ మనసులో ఉన్న అనుమానం పోతుందా? పోదు. కాబట్టి ముందు నీ మనసులో ఉన్న అనుమానాన్ని పోగొట్టాలి. నేను తప్పు చేయలేదని నీకు తెలిసే వరకు సోనాలి ఇక్కడే ఉండాలి. అర్థం చేసుకో, తప్పదు. రంకు నేర్చినమ్మా పొంకు నేరవదా అని ఎన్ని మాటలు నేర్చారీనా? హలో పద్మనాభం గారు. రండి, భోంచేద్దాం. ఏంటి ఈరోజు స్పెషల్? ఏం స్పెషల్? రమ్య రుసరుసలో. సారీ సారీ, ఇట్స్ ఆల్ రైట్. పర్లేదు, బాగుంది. టేస్ట్ బాగుంది. బొమ్మ బాగుంది. ఇలా ఇవ్వండి. ఒకసారి ఇలా రండి. ఆగు. సోనాలి నీకు బాగా తెలుసు కదా? ఎందుకలా అడుగుతున్నారు? ఈ కర్చీఫ్ కూడా నీకు బాగా తెలుసు కదా? సోనాలి గర్భవతి అన్న సంగతి కూడా నీకు తెలుసు కదా? సోనాలి గర్భవత? చేసిందంతా చేసి గర్భవతి అని అంత ఆశ్చర్యంగా అడుగుతావేంటి? ఒక అమ్మాయికి వాళ్ళకి అన్యాయం చేద్దాం అనుకుంటే నేనే కాదు, ఎవరు నిన్ను క్షమించరు. మర్యాదగా అమ్మాయి మెడలో తాళి కట్టు. సారీ, కుదరదు. నీ మంచి కోరే చెప్తున్నాను. మంచి కోసం అయితే ఒక అమ్మాయి మెడలో ఎన్నిసార్లు తాళి కట్టమంటారు? అంటే? ఎస్, సోనాలి నా భార్య. మరి ఏంటిదంతా? చెప్తాను. బొంబాయిలో నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు సోనాలికి నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమను అనుబంధంగా మార్చుకోవడానికి మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. మా నాన్నగారిని ఎలాగైనా ఒప్పించి ఆమెను ఇక్కడికి తీసుకొస్తానని ప్రామిస్ చేసి అక్కడి నుంచి బయలుదేరాను. ఇక్కడికి రాగానే బిజినెస్ పని మీద మా నాన్నగారు నన్ను ఫారిన్ పంపించారు. ఆయన స్టేటస్కి ఆమె పేదరికం అడ్డొస్తుందని సోనాలిని చంపడానికి మనుషుల్ని పంపించారు. ఆ రౌడీల బారి నుంచి తప్పించుకుని నేను ఫారిన్ వెళ్లిన విషయం తెలియక నా కోసం ఎక్కడెక్కడో వెతికింది. ఏమీ తెలియని అమాయక పరిస్థితుల్లో మీ ఇంట్లో పని మనిషిగా చేరింది. నేను ఫారిన్ నుంచి తిరిగి వచ్చాక తన కోసం ఎక్కడెక్కడో వెతికాను, కానీ దొరకలేదు. చివరికి మీ పిల్లలు బారసాలకు వచ్చినప్పుడు మీ ఇంట్లో చూశాను. వద్దు సోనాలి, ఏడవద్దు. ఇప్పటికైనా నేను చూసినందుకు, పద్మనాభం గారి ఇంట్లో నీకు స్థానం దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పద్మనాభం చాలా మంచివాడు, మా ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు. కానీ మన విషయం ఆయనకి తెలియనివద్దు. వీలు చూసుకుని నాన్నగారు నొప్పించి నేను మా ఇంటికి తీసుకెళ్తాను, ఓకే? ఇప్పటికే మీరు సోనాలికి చాలా సాయం చేశారు, కానీ మీరు ఇంకో చిన్న సాయం చేసి పెట్టాలి. ఏమిటది? సోనాలి ప్రసవించేదాకా మీ ఇంట్లోనే ఉండనివ్వండి. ఈలోగా మా నాన్నగారితో చెప్పి ఏ నిర్ణయమో నేను తీసుకుంటాను, ప్లీజ్. మీరేమనుకోకపోతే ఈ విషయం మాత్రం రమ్య గారికి చెప్పొద్దు.
ఎందుకంటే ఓసారి సోనాలితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అమ్మాయిలతో మాట్లాడుతున్నానని మా నాన్నగారితో చెప్పింది. ఆవిడ మా నాన్నగారి దగ్గర ఏ విషయం దాచదు. చాలా సిన్సియర్ స్టాఫ్. అవునవును, చెప్పినా చెప్తుంది. ఇన్ని సమస్యలు మీ తల మీద పెడుతున్నందుకు నన్ను క్షమించండి. వస్తాను. అనిల్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అరే రే, యజమానురాల్ని పని మనిషిగా ఇంట్లో పెట్టుకుని 200 రూపాయలు శాలరీ ఇచ్చి సర్వీస్ చేయించుకుంటున్నందుకు ముందు ఆవిడికి సారీ చెప్పుకోవాలి. అయ్యయ్యో, నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు. నేను ఇంటి పని మనిషిని, నేను కాక ఇంకెవరు చేస్తారండి? ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. నాకంతా తెలిసింది. ఏం తెలిసింది? అనిల్ నాకు అన్ని విషయాలు చెప్పాడు. నా యజమాని భార్య అంటే నువ్వు నా యజమానురాలువే కదా, మరి ఇలాంటి పనులు చేయొచ్చా? అందుకే ఇక నుంచి నువ్వు దర్జాగా, హోందాగా, గౌరవంగా ఉండాలి. అనాథగా ఉన్న నన్ను చేరతీశారు, నాకు తోడుగా ఉన్నారు. నాలో ఊపిరినంత వరకు మిమ్మల్ని మర్చిపోలేను. చచా, దాందే ఉంది. అవన్నీ మనసులో పెట్టుకోకు. కడుపుతో ఉన్నప్పుడు ఈ టెన్షన్స్ అన్ని పెట్టుకోకూడదు. ఇక నుంచి ఎవరేమనుకున్నా సరే నీ జాగ్రత్తలన్నీ నేను తీసుకుంటాను. నీ జాగ్రత్తలు నువ్వు తీసుకో, మా జాగ్రత్తలు మేము తీసుకుంటాం. విన్నారా అన్నయ్య? మీ బావమరిది ఎంత బుద్ధిమంతుడో. చూసావా, ఎఫ్ఐఆర్ అన్నది మోతెప్పని కోకాకోలా సీసా లాంటిది. దాన్ని కుదురుగా పట్టుకుని ఓపెనర్ తో జాయిగా తీసుకుని తాగాలి. నువ్వేం చేసావు? కుదిపేసి బొళక్కన ఓపెన్ చేసేసావు. బుసబుస పొంగి నేలపాలు అయిపోయింది. నువ్వు 1 రూపాయలు అయిపోయావు. ఇంకేం బుద్ధిమంత బావా, నోర్మయ్యరా. అమ్మ రమ్య, మమ్మల్ని క్షమించమ్మా. వీడు మొదటి వారికి అన్నం పెడతాడో లేదని భయపడ్డాం. ఇప్పుడు రెండో సెటప్ కూడా తీసుకొస్తాడని మేము ఊహించలేదమ్మా. బామ్మరిది, ఖర్చులు పెరిగితేనే తట్టుకోలేవు, కోకాకోలాలు తగులుకుంటే ఏం తట్టుకుంటావు? ఇదేనా ఇంకా ఏమైనా థమ్స్అప్లు, పెప్సీలు? బావా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నిజం నిప్పులాంటిది బాబు గారు. ఆ రోజు ఈ పిల్ల చేపట్టుకున్నందుకు అప్సెట్ అయితే ఏదో అనుకున్నాను. ఈ విధంగా సెటప్ చేస్తారని మాకే తెలుసు. ఇన్నాళ్ళు ఇంట్లో ఏం జరుగుతుందో ఇప్పటికైనా మీ అందరికీ అర్థమైందా? ఇప్పుడేంటి, ఈ కోకాకోలా అగ్నేయంలో కూర్చున్నప్పుడే అర్థమైంది. ఎప్పుడో బుస్సున పొంగుద్దని వాస్తు ప్రకారమే పొంగేసింది. అమ్మ రమ్య, మేము ఉండంగా నీకేంటమ్మా భయం? ఏమే పని మనిషిగా వచ్చి పట్టుపురాని అవుదాం అనుకుంటున్నావా? నా తమ్ముడిని కొంగును కట్టేసుకుందాం అనుకుంటున్నావా? పని మనిషి నీకే ఇన్ని తెలివితేటలుంటే అనకాపల్లి నుంచి వచ్చిందాన్ని నాకెన్ని తెలివితేటలుండాలి? ఏమే నంగనాచి తుంగపురలాగా ఏడిస్తే నేను కొవ్వొత్తిలాగా కరిగిపోతాననుకున్నావా? నేను నా తమ్ముళ్ళంటి దాన్ని కాదే, నేను ఆడదాన్నే. గుర్తుంచుకో. పోవే బయటికి, పోవే బయటికి, పోవే బయటికి, అక్క, అక్కడి నుంచి అక్క, పోవే ఆగు. బయటికి. ఆగు అక్క. నువ్వు ఉండరా? పోవే బయటికి. అక్క. ఏరా, యువతో అక్రమ సంబంధం కోసం సొంత అక్క మీదే చెయ్యెత్తుతావా? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇదేదో నీకు మందు పెట్టింది. మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినా సిగ్గు ఎగ్గు లేకుండా ఇక్కడికి వచ్చినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. మమ్మల్ని ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళగొట్టావో ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు తప్పుకోవే. ఏంటి బామ్మరిది పెద్ద బడ్జెట్ అంటో? ఏం తెలుసు నీకు బడ్జెట్? బేడా పావలాల కోసం రూపాయి కాసుకొని ఏం చేస్తా? అంటే ఏంటి? నా పిల్లలకు నేను ద్రోహం చేస్తున్నానా? అసలు మీకేం తెలుసు ఏం మాట్లాడుతున్నా? మాట్లాడటం కాదు, ఈ చుట్టుపక్కల వాళ్ళని పిలిపించి అడిగితే వాళ్ళే చెప్తారు ఇక్కడ జరుగుతున్న బామా కలాపం గురించి. ఒక్క మాట మాట్లాడామంటే నాలుగు తీసేస్తాను. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి మీరు అందరూ. వెళ్తాను బాబా, వెళ్తాను. ఇక్కడ నుంచి నేరుగా జిల్లా కోర్టుకు వెళ్తాను. అవసరం అయితే హైకోర్టుకి వెళ్ళినా సరే మాకే న్యాయం జరిగేలా చూస్తాను. వెళ్ళరా, వెళ్ళు. హైకోర్టుకి కాదు, సుప్రీం కోర్టుకి వెళ్ళు. నేనేం తప్పు చేయలేదు, నేనేం పొరపాటు చేయలేదు. మీ కళలో నోళ్ళలో దోషం ఉంటే నాదా తప్పు. వెళ్ళండి, వెళ్ళండి. ఏ వాళ్ళందరినీ తీసుకొచ్చావుగా, నువ్వు కూడా వెళ్ళు. అందరిలాగా నేను వెళ్తాననుకున్నారా? మీ ఇద్దరి సంగతి తెలిసేదాకా ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఉంచుకున్న దానికోసం కట్టుకున్న దానికి ఎలా అన్యాయం చేస్తారో నేను చూస్తాను. సొనాలి, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నా వల్ల మీ సంసారంలో కలతలు రావడం నాకేమాత్రం ఇష్టం లేదు. దయచేసి నన్ను వెళ్ళి సొనాలి, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వీళ్ళందరూ వేసిన అపనిందలు నిజమైపోతాయి. ప్లీజ్ లోపలికి వెళ్ళు. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉంటే లోపలికి వెళ్ళు. ప్లీజ్ 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 సొనాలి. ఓహో, కట్టుకున్న దానికి చీత్కారాలు, ఉంచుకున్న దానికి సత్కారాలు. నన్నేమో బయటకు వెళ్ళమని తెగేసి చెప్పారు. ఇప్పుడు అది వెళ్తానంటే కాళ్ళు కట్టపడిపోతున్నారేంటి? రమ్య, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నా ఆశ ఏంటో, ఆశయాలేంటో అన్నీ నీకు తెలుసు. ఇల్లు విడిపించుకోవడం కోసం ఆకలి నిద్ర మానుకుని ఎంత ఆరాటపడుతున్నానో నువ్వు చూస్తూనే ఉన్నావు. నా వెన్ను తట్టి ధైర్యం చెప్పాల్సి నువ్వే నా వెన్నుముక్క విరిచేస్తే ఇంకా నాకు తోడెవరు? నా బాధ ఎవరికి చెప్పుకుని ఆడవను? మిమ్మల్ని ఓదార్చడానికి, ధైర్యం చెప్పడానికి ఆ కిరాయి జానుందిగా. ఇక నేనెందుకు? పిల్లలు అనాథలు చేయకూడదని అనాథలా ఇంట్లో పడున్నాను. లేకపోతే మీకు చెప్పకుండా ఎప్పుడు వెళ్ళిపోయేదాన్ని. ఈ రోజు నుంచి మనం గడప దాటితే భార్య భర్తలం, గడప లోపల భర్త శత్రువులం. మన మధ్య నడిచేది సంసారం కాదు, శత్రుత్వం. తెలుగు వన్